లేదు, ఒక టీవీ లేదు. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త. అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు. 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్. 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటాను ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో నేను మొదలు పెట్టాలి ఉద్యమం. ఇవాడు రాడు, ఇవాడు మాట్లాడాడు, ఇక్కడ ఇవాడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి. ఏం తెలంగాణ అయితే గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలా మంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉన్నాడు. ఆ బాలమల్లిడా ఆడున్నాడు. ఆయనకు ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్ ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అండి, అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. ఆ రోజు అంతా విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి ఊడ్చుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. అప్పుడు వాడు రోజుకు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో ఆ వార్తలు నేను ఏం చూసినంటే, ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచినారు వ్యవసాయానికి, ఇక ఆకాశం అంత ఎత్తి వెళ్ళిపోయింది. పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయినది వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే, నిజమే సార్, ఆ విలేకరుల సమావేశంలో నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదు. అది భగవంతుని ఆజ్ఞనో మరి ఏందో తెలియదా, గడియేందో. ఎవరిని అంటే ఏమన్నా నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే అయితే ఇక సచ్చిందో అన్నాడు, బతికిందో అన్నాడు. జో హోతా దేఖలేంగి అని చెప్పి బాలవాళ్ళు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్ల లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన. బాలమల్ల తీసుకున్నాడు. నేను డిక్టేషన్ చేసిన ఉత్తరం రాసినాం ముఖ్యమంత్రికి, సంతకం పెట్టినాం. టైప్ కూడా చేయలే, మ్యాన్స్క్రిప్టే. చేతితో రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పిన. దాన్ని నేను స్పష్టంగా ఒక మాట చెప్పిన. ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే, ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొండి మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాస్తాను. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది, పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగా నేను లోపల పిలుచుకున్నా. ఒక 5గురు వచ్చారు. వాళ్ళకి ఛాయ్ గిట్ట దాకా మాట్లాడినా. మీరు ఇంతమంది ఉన్నారా, ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఎక్కడ లేదు, ఓ 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే, మీరు రేపు రండి, భోజనానికి రండి. బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు, దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మాట్లాడు, సార్ మీరు రావాలిగా, ముందుకు రావాలి, ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన. ఉద్యమం దేనికోసం, ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది?
నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగింది. ఏంది ఇది? స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా? రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా? ఇది తెలుసాలి మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరాగాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి. 4 బస్సులు కొడితే పోలీసు వాడు రానేవచ్చా పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి. అంతే కదా. దానికోసం అయితే నేను అవసరం లేదు. స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా. మరి ఏం చేద్దాము అని అడిగినాను. మొట్టమొదటి ప్రశ్నే అది. యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69లో విఫలమైనాం. 69లో తక్కువ బస్సులు కాలబెట్టినామా, తక్కువ రైళ్లు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా? చాలా గొప్ప ఉద్యమం అది కూడా. కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలవలేకపోయింది. తొందరగా అయితే అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు. మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన నేను. ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే, నేను చెప్పిన అదే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీగా ఉన్నారు నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది. నీకు అర్థమైతే లేదు మీకు. మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా దింపలేరు. మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారు పోయి పీసీఆర్లు, ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగాను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను. ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరిని పట్టుకుంటావు బిడ్డ. ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కిందడే అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలా మంది తెలియదు. ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు నా సహచరుడు, మా సిద్దిపేట వాసే. రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి.